హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ప్రేమ్ సాయి. ముందుగా అందరికీ ఓం నమ శివాయ మరియు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా నిన్నంతా నేను దేవుడి సేవలో ఉండటం జరిగింది. నిన్న మొత్తం టెంపుల్లో మార్నింగు ఈవినింగ్ మొత్తం టెంపుల్లోనే ఉన్నాను. అండ్ మొన్న మీకు రీసెంట్గా ఏంటంటే నేను ఫుడ్ గురించి ఒకటి పెట్టాను. ఆ గోవులకి ఏదైనా సాయం చేయండి, మీరు చేసిన పూజ యొక్క అరటిపండ్లు కానీ ఏదైనా కానీ మీరు చేసిన తర్వాత తీసుకెళ్ళమని చెప్పాను. కానీ కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. సరే, ఇట్స్ ఓకే. నిన్న మిగిలిన అరటిపండ్లు అనేది నేను అన్నీ సేకరించి మా దగ్గరలో ఉన్న గోవులకి దానం చేయడం జరిగిందండి. ఆ వీడియో కూడా పెడతాను. నిన్న క్రౌడ్ ఎలా ఉంది టెంపుల్లో, అట్లానే ఎలా జరిగింది, శివయ్య ఎలా ఉన్నాడు అన్నీ ఈ వీడియోలో పెడతాను, చూడండి. వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. టెంపుల్లో కూడా నేను కూడా చాలామంది కంట్రోల్ కానీ ఏదైనా చేశాను, చూడండి గాయస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ గాయస్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలని కోరుకుంటున్నాను. మీరు వీడియోస్ చూడటమే కాకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ అనేది అందరిలో రావాలని, ఇలాంటి వీడియోస్ చూసి కొంతమంది అయినా అవేర్నెస్ తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లింక్ అను వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి. లెట్స్ గో టు ద వీడియో. థ్యాంక్ యూ గాయ్స్. ఓం నమః శివాయ. 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 చూడండి గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా, మార్నింగ్ అనేది టెంపుల్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న బనానాస్ అనేది గ్యాదరింగ్ చేయటం జరిగింది. ఇదిగోండి చూడండి, ఇక్కడ అంతా పూజ అయిపోయిన తర్వాత ఎంటీ అయింది కదా, ఇక్కడ ఉన్న బనానాస్ అన్నీ గ్యాదరింగ్ చేశాము. నేను మా ఫ్రెండ్, ఇంకా అతను మాకు అక్కడ గుడిలో పరిచయం అయ్యాడు అతను. మేమంతా ఒక గ్యాదరింగ్ చేసి బనానాస్ అనేది గ్యాదరింగ్ చేసి మేము ఆవుల కోసమని తీసి పక్కన పెట్టాము. ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ వస్తాయేమో అని చెప్పి వెయిట్ చేసాము. సో ఈవినింగ్ టైంకి వచ్చేసరికి మళ్ళీ కొన్ని వచ్చినాయి. ఇదిగోండి గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో మేము చేసింది 10% మాత్రమే. అప్పటికే చాలా వరకు క్లియర్ చేసేసారు. 10% తీసాము. ఆ 10% వచ్చేసి బనానాస్ ఇయ్యనండి. ఇక్కడ మేము గోవులకి తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గోవులు అనేవి చాలా ఉండటం వల్ల వాటన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడ గోవులు ఉన్నాయి. మీకు చీకట్లో కనిపించకపోవచ్చు, అది లేట్ నైట్ తీసాము, సో అందుకనే మీకు కనిపించకపోవచ్చు. ప్రస్తుతానికైతే దాంట్లో ఉన్న ఇక్కడ పెట్టుంటారు కదండి అగరబత్తులు, అవన్నీ క్లీన్గా తీసిన తర్వాత నీట్గా, ఇదిగో ఈ బ్రదర్ ఉన్నాడు కదా, ఈ బ్రదరే నాకు ఫ్రెండ్గా అక్కడ పరిచయం అయ్యాడు. ఈ బ్రదర్ కూడా చాలా హెల్ప్ చేశాడు. మేమిద్దరం కలిసి వీటికి అనేది దానం చేశాము. చూడండి అవి ఎలా తింటున్నాయో ఆకలితో ఉండి. మీరు కూడా ఇలానే చేయాలని కోరుకుంటున్నాను గాయస్. చూడండి, అదిగోండి వేసాము, వాటికి చాలా వరకు తిన్నవి. మేము వీడియో తీస్తున్నామని చెప్పి భయపడి పక్కకు వెళ్తూ ఉన్నాయి. ఇదిగోండి ఈ బ్రదరే చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నువ్వు ఇలానే ఫ్యూచర్లో కూడా ఎంతో హెల్ప్ చేయాలని, ఆ శివయ్య ఎప్పుడు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఆవులకి వేసాము, చూడండి. మీరు కూడా మీ తోచినంత మీ దగ్గరలో ఉన్న గోమాతలకి ఎంతో కొంత
మీ ఇంట్లో పూజ చేసుకున్నా ఏది చేసుకున్నా దానం అనేది వాటికి ఇస్తే ఎంతో విలువగా బాగుండిద్దని కోరుకుంటున్నాను గైస్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ గైస్. ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.